నాగు పెంకుటిల్లు హాలు. బయట హోర్ను వర్షం పడుతోంది. ఉరుములు మెరుపులతో వాతావరణం చల్లగా ఉంది. నాగు అరుగుమీద కూర్చుని పాత రేడియోలో వార్తలు వింటూ ఉంటాడు. సుభద్రమ్మ లోపల వేడివేడి సజ్జరొట్టెలు చేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల మరో 3 రోజులపాటు తీవ్రమైన వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వామ్మో 3 రోజులా? ఇంకేమైనా ఉందా? వాగులు పొంగిపోతాయి. చేను చుట్టూ కాలవలు తీసి మంచి పని చేశాను. లేకపోతే పైరు నీట మునిగిపోయేది. ఇంతలో తలుపు తట్టిన శబ్దం వస్తుంది. నాగు వెళ్లి తలుపు తీస్తాడు. బయట సంచులతో పూర్తి తడిసిపోయి వరదరాజులు, బుజ్జి నిలబడి ఉంటారు. అబ్బబ్బబ్బా! ఏమన్నా వర్షమా నాగుబావా? కొంపలు మునిగిపోయేలా ఉంది. లోపలికి రానివ్వకుండా అలా చూస్తావేంటి? అరే వరదరాజు బావా, బుజ్జి, ఈ అర్ధరాత్రివేళ ఈ తుఫాన్లో ఎక్కడ్నుంచి ఊడిపడ్డారు? మీ ఊరు ఇక్కడికి 20 మైలు కదా? ఏం చెప్పమంటావు నాగుబావా? మా ఊళ్ళో ఇళ్లన్నీ నీట మునిగిపోయాయి. ఏదైనా ఉంటే నీ ఇల్లే గట్టి పెంకుటిల్లు అని గుర్తుకొచ్చింది. పూర్తిగా తడిసి ముద్దయిపోయాం. ముందు లోపలికి రానివ్వు. ఎవర్రా నాగు తలుపు దగ్గర? అయ్యో, వరదరాజు, బుజ్జియా? తడిసి ముద్దయిపోయారే. లోపలికి రండి నాయనా, తువాలు తీసుకోండి. అంతా క్షేమమేనా? నీ దయవల్ల క్షేమమే అత్తా. ఊళ్ళో చెరువు గండి పడింది. అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. అందుకే నీ ఇల్లు గుర్తు వచ్చి నీడ కోసం వచ్చాం. ఓ 3 రోజులు ఇక్కడే ఉండి వర్షం తగ్గగానే వెళ్తాం. వీళ్ళ ఊళ్ళో చెరువు గండిపడటం ఏంటి? నిన్ననే కదా వాళ్ళ ఊరు నుంచి పాపయ్య వచ్చాడు. అంతా బాగుందన్నారు. వీళ్ళు ఉచితంగా తిని పడుకోవటానికే ఈ తుఫానును సాకుగా వాడుకుంటున్నారు. వీళ్ళ బద్ధకం నాకు తెలియంది కాదు. వంటగది లోపల అందరూ భోజనాలకు కూర్చున్నారు. సుభద్రమ్మ వేడివేడి పప్పు, నెయ్యి, ఊరగాయ, రొట్టెలు వడ్డిస్తోంది. తినండి నాయనా, వర్షంలో కష్టపడి వచ్చారు. వేడిగా ఉన్నప్పుడే తింటే ఒంటికి మంచిది. అత్తా, నీ చేతి వంట అద్భుతమంతే. కాస్త నెయ్యెక్కువ వెయ్యి. అలాగే ఆ ఊరగాయ డబ్బా ఇటు జరుపు. అవును అత్తా, నీ మనసు వెన్న. నాగుగాడు అదృష్టవంతుడు. మా ఇంట్లో అయితే ఈ పాటికి పాత గంజినీళ్ళే. ఈ వర్షం ఒక రకంగా మాకు మంచిదే అయింది. నీ చేతి వంట తినే అవకాశం దక్కింది. బావా, ఊళ్ళో చెరువు గండి పడితే జనం దిగులుతో ఉంటే నీకు మాత్రం వంట రుచి పట్టిందా? నీ గుండె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. అదేంటి నాగుబావా అలా అంటావు? కష్టం వచ్చినా కడుపు నింపుకోవాలి అని సామెత ఉంది కదా, అందుకే తింటున్నాను. నాగుబావా, ఈ వర్షం కనీసం వారం రోజులైనా తగ్గకూడదు అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అప్పుడే అత్తచేతి వంట కడుపు నిండా తినొచ్చు. ప్లాన్ బాగానే వేశారు. వర్షం పేరు చెప్పి వారం రోజులు ఇక్కడే పడుకుని తిందామనా మీ ఆలోచన? మిమ్మల్ని ఎలా సాగనంపాలో నాకు తెలుసులే. మరుసటి రోజు ఉదయం వర్షం ఇంకా పడుతూనే ఉంది. నాగు ఉదయమే లేచి సగం పనులు పూర్తి చేసుకున్నాడు. కాని వరదరాజులు, బుజ్జి ఇంకా దుప్పటి ముసుగు తన్ని నిద్రపోతున్నారు. లేవండి బావా, పొద్దున 8 అయింది. ఊళ్ళో వాళ్లంతా పనులకు వెళ్తున్నారు. అబ్బా నాగుబావా, ఈ చలిలో ఉదయమే లేచి ఏం చేస్తాం? వర్షం పడుతోంది కదా, హాయిగా పడుకోక. అవును బావా, వర్షంలో పనిచేస్తే జలుబు చేస్తుంది. మేము చుట్టంలాగా వచ్చాం. మమ్మల్ని పనిచేయమంటావా ఏంటి? మాకు వేడివేడిగా అల్లం టీ ఇప్పించి చాలు. ఇదిగో నాయనా, టీ తాగి కాసేపు విశ్రాంతి తీసుకోండి. నాగు, వాళ్ళలసిపోయి వచ్చార్రా, నువ్వు కాస్త ఊరుకో. అమ్మా, నువ్వు ఊరుకో. బావా, మన ఇంటి పక్కన ఉన్న పెద్ద కొబ్బరి చెట్టు గాలికి ఊగుతోంది. దానికి కట్టిన ఆవుని, దూడని చావిట్లోకి మార్చాలి. కొద్దిగా వచ్చి చెయ్యి అందించండి. అయ్యో నాగుబావా, నాకు నిన్నటి నుంచి నడుము నొప్పి తీవ్రంగా ఉంది. వంగితే ప్రాణం పోయేలా ఉందే. నేను రాలేను బాబోయ్. నాకేమో ఈ చలికి కాలు పట్టేసింది బావా. అసలు నడవడానికే రావడం లేదు. నువ్వే చురుకైనవాడివి కదా, నువ్వే చేసేయ్. ఓహో, అలాగా.
సరేలేండి, మీరు విశ్రాంతి తీసుకోండి. ఆ నడుము నొప్పి, కాలు నొప్పి తగ్గే ఉపాయం నేను త్వరలోనే చేస్తాను. ధాన్యం నిల్వ చేసే గది. నాగు వ్యూహాత్మకంగా ఒక నాటకానికి తెరతీస్తాడు. అమ్మా, కొంప మునిగింది. మన ధాన్యపు కొట్టులోకి పైకప్పు నుంచి నీళ్లు కారుతున్నాయి. ఆ బస్తాలన్నీ తడిసిపోతే ₹1,000 నష్టం వస్తుంది. అయ్యో అవునా నాగు, మరిప్పుడు ఏం చేద్దాంరా? వరదా, బుజ్జీ, కాస్త రండిరా, ఆ బస్తాలు పక్కకు జరుపుదాం. అత్తా, నేను చెప్పానుగా, నాకు నడుము పట్టేసింది. బరువులెత్తితే నా నడుము విరిగిపోతుంది. వైద్యుడికి 1000 ఖర్చవుతుంది. నాక్కూడా కాలు అసలు నిలబడ్డం లేదత్తా. మేం మనస్ఫూర్తిగా సహకరిస్తాం, కాని శరీరం సహకరించటం లేదు. పోనీ ఒక పంచేయండి బావా, బస్తాలెత్తక్కర్లేదు. కేవలం పైన ఉన్న పెంకులు సద్దడానికి ఆ నిచ్చెన పట్టుకుని నిలబడండి. నేను పైనెక్కి సర్దేస్తాను. అబ్బా, నిచ్చెన పట్టుకుంటే చెయ్యి నొప్పి పడుతుంది బావా. వర్షంలో పైకెక్కితే నువ్వు జారిపడతావేమో. ఆ పని సాయంత్రం వర్షం తగ్గాక చూద్దాంలే. ఆహా, పనులకి మాత్రం నడుము నొప్పి, కాలు నొప్పి. తినడానికి మాత్రం 40 రొట్టెలు కావాలి. మీ బద్ధకాన్ని నా తెలివితోనే విరిచేస్తాను చూడండి. పక్క ఊరి పెద్ద రామయ్య ఇల్లు. నాగు గొడుగు వేసుకుని రామయ్య దగ్గరకు వెళ్తాడు. రా నాగు, ఏంటి ఈ భారీ వర్షంలో వచ్చావ్? ఇంట్లో అంతా క్షేమమేనా? అంతా క్షేమమే రామయ్య గారు. కాని మా ఇంటికి ఒక చిన్న సమస్య వచ్చింది. మా దూరపు బావలు వరదరాజులు బుజ్జి వచ్చారు. ఊళ్ళో చెరువు గండిపడిందనే అబద్ధం చెప్పి నా తల్లి మంచితనాన్ని వాడుకుంటూ తిని పడుకోవడానికే వచ్చారు. రూపాయి పంచెయ్యరు. పైగా నడుము నొప్పి, కాలు నొప్పి అని సాకులు చెబుతున్నారు. ఆ వరదరాజుల గురించా నువ్వు చెప్పేది? వాడి బద్ధకం చుట్టుపక్కల 10 ఊళ్ళకు తెలుసు. వాళ్ల ఊళ్ళో చెరువు అసలు నిండలేదు. గండిపడటం ఏంటి? వాడిని వదిలించటం చాలా కష్టంరా నాగు. అందుకే మీ దగ్గరకు వచ్చాను రామయ్య గారు. వాళ్లకు కోపం రాకుండా వాళ్లంతట వాళ్లే మూటముల్లే సర్దుకుని పారిపోయేలా ఒక పథకం వేశాను. దానికి మీ సహాయం కావాలి. ఆహా నాగు, నీ మెదడు చురుకుదనం నాకు తెలుసు. ఏంటా పథకం? నేనేం చెయ్యాలి? నాగు రామయ్యకు ప్లానంతా వివరిస్తాడు. అది విని రామయ్య గొల్లున నవ్వుతాడు. సభాష్ నాగు, భలే ఆలోచించావు. నువ్వు చెప్పినట్లే చేస్తాను. సాయంత్రానికి నేను మీ ఇంటికి వస్తాను. నాగు ఇల్లు. సాయంత్రం వేళ. వర్షం తగ్గుముఖం పట్టింది. వరదరాజులు బుజ్జి కారపూస తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. రామయ్య లోపలికి వస్తాడు. ఏవండి సుభద్రమ్మగారు, ఇంట్లో ఉన్నారా? రండి రామయ్య గారు, రండి, అలా కూర్చోండి. ఏంటి ఈ వర్షంలో వచ్చారు? ఏం చెప్పమంటావు సుభద్రమ్మగారు, మన ఊరి సరిహద్దుల్లో ఒక కొత్త వింత వ్యాధి వచ్చిందట. దాన్ని సోమరి నిద్ర రోగం అంటున్నారట. ఏంటి రామయ్యగారు, సోమరి నిద్ర రోగమా? అది ఎలా వస్తుంది? అయ్యో, దాని గురించి నీకు తెలీదా నాయనా? ఎవరైతే రోజంతా ఏ పనీ చెయ్యకుండా ఉచితంగా తిని పగటిపూట ఎక్కువసేపు పడుకుంటారో వాళ్లకు ఈ వర్షపు గాలి ద్వారా ఆ రోగం వ్యాపిస్తుందట. అమ్మో, దాని లక్షణాలేంటి రామయ్య గారు? తొలుత నడుము నొప్పి, కాలు నొప్పి అని సాకులు మొదలవుతాయి. ఆ తర్వాత ఒళ్లంతా పక్షవాతం వచ్చినట్లు పడిపోతుంది. చివరికి కాళ్ళు చేతులు వంకర్లు పోయి మాట్లాడటం కూడా రాదు. ఈ వర్షంలో ఆ గాలి ఇటువైపే వీస్తోందట. అందుకే ఊళ్ళో పనిచేసే వాళ్లంతా చేల్లోకి వెళ్ళి కష్టపడుతున్నారు. ఖాళీగా ఉన్నవాళ్లే భయపడుతున్నారు. వరదరాజులు బుజ్జి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. వాళ్ల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. నాగు ఇల్లు. రాత్రివేళ. రామయ్య వెళ్ళిపోయాడు. నాగు లోపలికి వచ్చి వరదరాజులు బుజ్జిలను చూస్తాడు. బావా, రామయ్యగారు చెప్పింది విన్నారుగా? నాకు చాలా భయంగా ఉంది. మీరిద్దరూ పొద్దున్నుంచి ఏ పనీ చేయలేదు. పైగా నడుము నొప్పి, కాలు నొప్పి అన్నారు. ఆ వ్యాధి మొదటి లక్షణాలు ఇవేనట. ఏంటి నాగ్బావా అలా అంటావు?
నా నడుము నొప్పి ఊరికే ఊహించుకున్నదే. అంటే నా ఉద్దేశం అది నిజమైన నొప్పి కాదు. కాదు బావా, ఆ వ్యాధి వచ్చిన వాళ్లకు మొదటి రోజు నడుము నొప్పే వస్తుంది. ఆ తర్వాత రాత్రికి కాళ్ళు గట్టిపడిపోతాయి. నివారణ ఒకటే ఉందట. ఈ రాత్రంతా అసలు పడుకోకూడదు. ఎడతెరిపి లేకుండా కష్టపడి పనిచెయ్యాలి. చెమటలు పడితేనే ఆ గాలి ప్రభావం పోతుంది. లేకపోతే ఉదయానికి పక్షవాతమే. నాగ్బావా, మరి మేమేం పనిచేయాలి? చెప్పు, ఏ పనైనా చేస్తాం. నాకు కాల్నొప్పి లేదు, ఏమీ లేదు, అంతా మాయమైపోయింది. నా నడుము కూడా అద్దంలా నిటారుగా అయిపోయింది బావా. నాకూ పనిచెప్పు, నన్ను బతికించు. సరే అయితే, మన పెరట్లోనే ఉన్న బావి తవ్వకం పాతబడిపోయింది. దానికి తోడు ఆ వర్షపు నీరు ఇంట్లోకి రాకుండా రాత్రంతా కాలువ తవ్వాలి. అలాగే మన గొడ్ల సావిడి ఊడ్చి ఆ పేడనంతా ఊరిబయట ఉన్న ఎరువు గుంతలో వెయ్యాలి. పదండి. ఇంటి గనక పెరడు. రాత్రిళ్ళు కొవ్వొత్తి వెలుగులో వరదరాజులు బుజ్జి చొక్కాలు విప్పేసి గుణపాలు పారలు పట్టుకుని విపరీతంగా తవ్వుతున్నారు. చెమటలు కారుతున్నాయి. అబ్బబ్బా, నా జీవితంలో ఇంత పని ఎప్పుడూ చేయలేదురా బుజ్జి. ఈ పార పట్టుకుని చేతులు బొబ్బలెక్కాయి. అన్నయ్య, పని చేయకపోతే ఆ సోమరి రోగం వచ్చి కాళ్ళు వంకర్లు పోతాయన్నారుగా. తవ్వు, ఇంకొంచెం గట్టిగా తవ్వు. మన ప్రాణాలు కాపాడుకోవాలి. నాగు దూరంగా నిలబడి వాళ్లకు కాఫీ ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడు. బాగా చేస్తున్నారు బావా. చెమట బాగా పడుతోంది. వ్యాధి మీ జోలికి రాదు. ఆ పేడబుట్టలు కూడా ఎత్తి ఊరి బయట పారేసిరండి. తెల్లవారేసరికి పని పూర్తి కావాలి. వరదరాజులు బుజ్జి భయంతో తెల్లవారేసరికి పెరడంతా శుభ్రం చేసి కాలువ తవ్వి పేడనంతా ఎత్తిపారేశారు. ఇద్దరూ అలసిపోయి మైకం వచ్చినట్లు అరుగుమీద కూలబడ్డారు. బావా నాగు, తెల్లవారింది. మాకు ఆ రోగం రాలేదు కదా. మా కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా. మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది బావా. వ్యాధి పారిపోయింది. కాని అసలు వింత ఇప్పుడే చూడాలి. ఉదయం వెలుగు వచ్చింది. వర్షం పూర్తిగా తగ్గింది. ఇంటి ముందు నాగరాజు, సుభద్రమ్మ, వరదరాజులు, బుజ్జి నిలబడి ఉన్నారు. ఇంతలో ఊరి పెద్ద రామయ్యతో పాటు ఇద్దరు పోలీస్ అధికారులు, ఇంకొక ఊరి వ్యక్తి వీరయ్య అక్కడికి వస్తారు. నాగు, ఇదిగో ఈయనే వీరయ్య, పక్క ఊరి పెద్ద. అరే, ఇక్కడే ఉన్నారారా మీరు, దొంగ వెధవలారా? ఏంటి వీరయ్య గారు, ఏమైంది? వీళ్ళనలా తిడుతున్నారు? అమ్మా, వీరిద్దరూ పక్క ఊళ్ళో పెద్ద జమీందారు ఇంట్లో దాచి ఉంచిన ఇత్తడి సామాన్లు, పాతకాలపు వెండి నాణేలు దొంగిలించి పారిపోయారు. వీళ్ళకోసం 2 రోజులుగా వెతుకుతున్నాం. వరదరాజులు బుజ్జిముఖాలు తెల్లబోయాయి. గుండెలు ఆగిపోయినంత పనైంది. ఏంటి, దొంగతనమా? మేము ఉపాధి లేక వర్షం వంకతో ఇక్కడ దాక్కున్నాం. ఆగండి అధికారిగారు, వీళ్ళు దొంగిలించిన మూట ఎక్కడుందో నాకు తెలుసు. నీకెలా తెలుసు నాగుబావా? బావా, మీరు మా ఇంటికి రాగానే మీ సంచులను పరిశీలించాను. అందులో భారీ ఇత్తడి పాత్రలు, వెండి నాణేలు ఉన్నాయి. మీరు వాటిని మా పేడగుంతలో ధాన్యపు కొట్టు వెనుక దాచడం నేను రాత్రే చూశాను. మీరు నడుము నొప్పి, కాలు నొప్పి అని నాటకమాడి ఇక్కడే తిని పడుకుని పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తుఫాను సాకు చెప్పారు. అంటే మరి ఆ సోమరి నిద్ర రోగం? ఆ రోగం లేదు, పాడూ లేదు. అదంతా మిమ్మల్ని బయటకు తీసి రాత్రంతా పనిచేయించటానికి నేను రామయ్యగారాడిన నాటకం. మీరు దాచిన దొంగతనం, సొత్తును మీ చేతులతోనే తవ్వి బయటికి తీయించటానికి మీ బద్ధకాన్ని, భయాన్ని ఆసరాగా వాడుకున్నాను. అవును వరదరాజులు, నాగు రాత్రే నాతో మాట్లాడి ఈ ప్లాన్ వేశాడు. మీరు రాత్రి తవ్విన కాలువ లోపలే ఆ దొంగతనం సొత్తు బస్తా దొరికింది. వీరయ్యగారు పోలీసులతో సహా వచ్చి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓరి నాగు, ఎంత తెలివైన పని చేశావురా! వీళ్ళను చుట్టాలని నమ్మి నేను ఇంట్లో పెట్టుకుంటే వీళ్ళేమో దొంగలా. చాలా బాగా చేశావు నాగరాజు. నీ సమయస్ఫూర్తికి, తెలివితేటలకు మెచ్చుకోవాల్సిందే.
వీళ్ల బద్ధకాన్ని వాళ్లకే అస్త్రంగా మార్చి దొంగతనం సొత్తును రప్పించావు. పదండ్రా జైలుకో. అయ్యో నాగుబావా, ఉచితంగా తిని పడుకుందామని వస్తే రాత్రంతా పని చెయ్యించి దొంగతనంలో కూడా పట్టించేశావే? నీ తెలివికి దండం బాబోయ్. పోలీసులు వరదరాజులును బుజ్జిని తీసుకెళ్తారు. నాగరాజు, సుభద్రమ్మ, రామయ్య సంతోషంగా నవ్వుకుంటారు. వర్షం తగ్గి సూర్యకాంతి ఇల్లంతా ప్రసరిస్తుంది. సోమరితనం, అబద్ధాలు మనిషిని దొంగతనాలకు, పతనానికి దారితీస్తాయి. తెలివితేటలు, సమయస్ఫూర్తి ఉన్నచోట దుర్మార్గుల ఆటలు సాగవు. గ్రామంలోని ఒక పాత చిన్న పెంకుటిల్లు. బయట హోరున వర్షం కురుస్తోంది. ఇంట్లో నీరు కారుతోంది. మూలలో రామయ్య తుమ్ముతూ తీవ్రమైన జ్వరం మరియు దగ్గుతో మూలుగుతున్నాడు. రంగమ్మా, ఎదంతా ఏదో రంపంతో కోసినట్టు గుచ్చేస్తా ఉంది. పైన కప్పు చూస్తే చిల్లులు పడి నీళ్లన్నీ నామీదనే పడుతున్నాయే. కాసింత తాగటానికి గోరువెచ్చని నీళ్లు ఏమన్నా ఉన్నాయా? ఒళ్లంతా మంచు గడ్డలాగా చల్లబడిపోతా ఉంది. దాపురమైన కాలం కాకపోతే ఈ వర్షం కూడా మన కష్టాల్నే చూసి దండెత్తి వస్తున్నట్టు ఉందేటి ముసలోడా. ఉండు, పొయ్యిలో కాస్త పిడకలు వేసి నీళ్లు మరిగిస్తాను. నిన్నటినుంచి కడుపులోకి ఒక మెతుకు కూడా వెళ్ళలేదు. పైగా ఈ రోగం నిన్ను పీండి పిప్పి చేస్తా ఉంది. నా ప్రాణం పిండేస్తున్నట్టే ఉందయ్యా నిన్ను ఇట్టా చూస్తుంటే. నా మాట విను రంగమ్మ, నన్ను చూసి నువ్వు ఏడవకే. మన నుదుట రాసింది ఎవరు మార్చగలరు చెప్పు? మన కడుపున పుట్టిన కొడుకే మనల్ని కాదని ఆ పక్క వీధిలో మేడ కట్టుకుని ఉంటే ఈ వర్షం నీళ్లు మనమీద పడటంలో వింతేముంది? నా ఆయువు చెల్లిందేమో అనిపిస్తోంది. ఆ దేవుడు నన్ను త్వరగా తీసుకెళ్తే నీకైనా ఈ తిప్పలు తప్పుతాయి. అట్టాంటి పాపిష్టి మాటలనుకు ముసలోడా. నా ప్రాణం పోయినా నిన్ను మాత్రం ఆ దేవుడి దయకి వదిలేయను. ఊరుకో, ఇప్పుడు నేను వెళ్ళి మన సూరిగాడితో మాట్లాడి వస్తాను. కన్నతండ్రి చావు బతుకుల మధ్య ఉంటే వాడు చూస్తూ ఊరుకుంటాడా ఏంటి? కడుపున పుట్టిన రక్తం కదా, ఏదో ఒక దారి చూపిస్తాడులే. నువ్వలా పడుకో, నేను వెళ్ళొస్తాను. వర్షం తగ్గుముఖం పట్టింది. బాల్కనీలో సూరి, లక్ష్మి కూర్చుని గారెలు తింటూ టీ తాగుతున్నారు. రంగమ్మ తడిసిన బట్టలతో కాళ్ళు ముక్కుతూ లోపలికి వస్తుంది. ఏంటమ్మా, ఈ పొద్దున్నే ఈ వర్షంలో తడుచుకుంటూ వచ్చావు? మా ఇంట్లో కడుగు పెడితే నీ బట్టలకున్న మురికి ఇల్లంతా అవుతుంది. ఏం కావాలిప్పుడు నీకు? ప్రతిదానికి మామీదే పడి ఏడవకపోతే సొంతంగా బతికే దారి చూసుకోవచ్చుగా. నాయనా సూరి, నీ కాళ్ళు పట్టుకుంటానురా. మీ నాన్నకి ఒంట్లో బాగులేదురా. రాత్రంతా తీవ్రమైన జ్వరంతో చాలా బాధపడ్డాడు. ఇంట్లో చిల్లి గవ్వలేదు. కనీసం మందులు కొనడానికి, డాక్టరుకు చూపించడానికి ఒక 500 రూపాయలు చేతిలో పెట్టరా? పుణ్యం ఉంటుంది నీకు. ఓహో, మా దగ్గరేమన్నా డబ్బులు చెట్లు కాస్తున్నాయా ఏంటి? రోజూ ఏదో ఒక వంక పెట్టుకుని రావటం, డబ్బులడగడం అలవాటైపోయింది మీకు. నిన్న కాక మొన్ననేగా పండక్కి 20 రూపాయలిచ్చాము. ఆ వయసొచ్చాక రోగాలు రాక రత్నాలు వస్తాయా ఏంటి? మా పిల్లల చదువులకే డబ్బులు చాలటం లేదు, మళ్ళీ మీ రోగాలకి మేం తగలేయాలా? అవునమ్మా, లక్ష్మి చెప్పేది నిజమే. మా దగ్గర పైసల్లేవు. నీ మొగుడికి కాలం దగ్గర పడితే దానికి మేం బాధ్యులమా? వెళ్ళి సర్పంచ్నో, ఊర్లో ఎవరినో అడుక్కోపో. అనవసరంగా మా ఇంటి ముంగిట్లోకి వచ్చి మాకు శనిదేవతలాగా నిలబడకు. దయచేసి ఇక్కడ్నుంచి వెళ్ళిపో. ఒరే సూరి, నిన్ను నవమాసాలు మోసి, కష్టపడి పెంచి, పెద్దచేసి ఈ ఊర్లో నీకో గౌరవం తెచ్చాడ్రా మీ నాన్న. ఈరోజు ఆయన చావు బతుకుల మధ్య ఉంటే 500 రూపాయలివ్వడానికి నీ మనసు ఒప్పలేదరా? సరేరా, మీ ఆస్తిపాస్తులు మీ దగ్గరే ఉంచుకోండి. నా మొగుడి ప్రాణాన్ని ఆ భగవంతుడే కాపాడుకుంటాడు. ఊరి చివర ఉన్న నాటువైద్యుడి దవాఖానా ముందర రంగమ్మ తన చేతులకున్న పాత వెండి గాజులను చూసుకుంటూ ఏడుస్తోంది. ఈ గాజులు నా పెళ్లినాటి ముచ్చట. మా నాన్న నా చేతికి తొడిగిన కడపాటి గుర్తు.
కాని ఇప్పుడు నా మొగుడి ప్రాణం కంటే ఈ గాజులు ఎక్కువేమీ కాదు. ఇవి అమ్మి ఆ రోగానికి మందులు తీసుకురాకపోతే నా ముసలోడు నన్ను వదిలిపోతాడు. రంగమ్మ కంసాలి కొట్టుకు వెళ్లి గాజులమ్మి కొన్ని డబ్బులు తీసుకుని వైద్యుడి దగ్గరికి వెళ్తుంది. రంగమ్మ, సమయానికి తీసుకొచ్చావు గాని ఇంకొక గంట ఆలస్యమైతే ఆపద జరిగేది. ఊపిరితిత్తుల్లో బాగా నిమ్ము చేరింది. ఈ మందులు వాడు. అలాగే ఆయనకి మంచి బలమైన ఆహారం పెట్టాలి. వేడివేడిగా సుగంధ ద్రవ్యాలు వేసిన పులుసుగాని మాంసం కూరగాని తినిపిస్తే ఒంట్లో వేడి పెరిగి రోగం తగ్గుతుంది. చాలా సంతోషమయ్యా డాక్టర్గారు, నా ప్రాణాన్ని నిలబెట్టారు. మీరు చెప్పినట్లే మంచి బలమైన తిండి పెట్టి నా మొగుడ్ని దక్కించుకుంటాను. రూపాయి పోగేసి మీ బాకీ తీర్చేస్తానయ్యా. రంగమ్మ, నాకోసం నీ చేతిలోని గాజులమ్మేశావా? ఛీ, నా బతుకు చెడ. ఈ వయసులో నీకు సంతోషాన్ని ఇవ్వలేక నీ మెడలోని పూసలు, చేతిలోని గాజులు ఊడదీసే స్థితికి తెచ్చాను కదా. నువ్వుంటే నాకు వేల గాజులతో సమానమయ్యా. గాజులు పోతే మళ్ళీ వస్తాయి, కాని నువ్వు పోతే నేనేమైపోవాలి? నువ్వు ప్రశాంతంగా పడుకో. రేపటినుంచి మన పొట్ట ఎలా నింపుకోవాలో, మన కాళ్లమీద మనం ఎలా నిలబడాలో నేను చూసుకుంటాను. రంగమ్మ ఇంటి ముందు కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తోంది. ఆ దారిలో కసైదారు శ్రీను మేకలతో వెళ్తున్నాడు. ఏవండి శ్రీనుగారు, కాస్త ఇటురండి. ఒక మాట అడగాలి మిమ్మల్ని. ప్రతిరోజూ మీరు మేకలు కోసాక ఆ లోపలి భాగాలను, బోటిని ఏం చేస్తారయ్యా? ఎవరైనా కొంటారా లేక పారేస్తారా? ఏముందమ్మా, బోటిని శుభ్రం చేయడం పెద్ద తలనొప్పి పని. చాలామంది దాన్ని సరిగ్గా కడగలేక వాసన వస్తుందని కొనడానికి ఇష్టపడరు. దాంతో మేము చాలా వరకు తక్కువ ధరకు అమ్మేస్తాం, లేదా పక్కన పడేస్తాం. ఎందుకమ్మా అడిగావు? మరేం లేదయ్యా, నాకు చిన్నప్పటినుంచి బోటిని నీటుగా కడిగి పల్లెటూరి నాటు మసాలాలు వేసి అద్భుతంగా వండటం వచ్చు. నా దగ్గర ఇప్పుడు పెద్దగా పెట్టుబడి లేదు. మీరు రోజూ నాకు కొంత బోటి తక్కువ ధరకు అప్పుగా ఇస్తే దాన్ని వండి ఊర్లో అమ్మి సాయంత్రానికి మీ డబ్బులు మీకిచ్చేస్తానయ్యా. సరే రంగమ్మా, నీ వయసుకి, నీ కష్టానికి నేను సాయం చేయకపోతే ఎలా? రోజూ నీకు కావలసినంత బోటి ఇస్తాను. శుభ్రంగా వండి అమ్మేసి నా సొమ్ము నాకివ్వు. నీ వ్యాపారం మంచిగా సాగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. రంగమ్మ, ఈ వయసులో ఆ కంపు కొట్టే బోటిని కడిగి పొయ్యి ముందర నిలబడి వండడం నీ వల్ల అవుతుందా? ఊర్లో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని భయంగా ఉంది. కష్టపడి బతకడంలో ఏ సిగ్గులేదు ముసలోడా. మన కొడుకు మనల్ని ఇంట్లో నుంచి తోసేసినప్పుడు లేలి సిగ్గు సొంతంగా కష్టపడి నలుగుడికి కడుపు నింపడంలో ఎందుకు వస్తుంది? నువ్వు నాకు సాయంగా ఈ ముక్కలు కొట్టివ్వు, మిగతాది నేను చూసుకుంటాను. రంగమ్మ కట్టెల పొయ్యిమీద పెద్ద గిన్నె పెట్టి బోటి కూర వండుతోంది. ఆ సువాసన ఊరంతా వ్యాపిస్తోంది. రండయ్యో రండి, వేడివేడి నాటు మసాలాల బోటికూర, శుభ్రంగా కడిగి చేసిన గుమగుమలాడే బోటికూర. తింటే మీ ఒంటికి బలం, రోగాలన్నీ పారిపోతాయి. రండి బాబూ రండి. ఊరి బాటసారులు, రైతు కూలీలు ఆ సువాసనకు ఆకర్షితులై అక్కడకు వస్తారు. ఏంటమ్మా రంగమ్మ, ఆ సువాసన ఊరంతా గుప్పుమంటోంది. నీ కూర చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఒక అరకేజీ ఇవ్వు చూద్దాం. రంగమ్మ మురిపెంగా ఆ విస్తరి ఆకులో వేడివేడి కూర వేసి ఇస్తూ, తీసుకో నాయనా, అల్లం, వెల్లుల్లి, గసగసాలు నూరివేసిన నాటుకూర. తినిచూసి ఎలా ఉందో చెప్పు. అబ్బబ్బా, ఎంత అద్భుతంగా ఉందో! ఆ కారం, ఆ మసాలా, పదును భలే కుదిరిందమ్మా. నా జీవితంలో ఇంత రుచికరమైన బొట్టికూర తినలేదు. ఇక నుంచి ప్రతిరోజు సాయంత్రం నీ దగ్గర కూర తీసుకెళ్లాల్సిందే. రంగమ్మ, నీ కూర రుచి గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. నాకు 1 కేజీ ప్యాక్ చెయ్యి. నా ఇంట్లో చుట్టాలు వచ్చారు. నీ చేతి వంట రుచి చూపించాలి.
అలాగే సర్పంచ్ గారు, శుభ్రంగా ప్యాక్ చేసి ఇస్తాను. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే చాలయ్యా, మా కష్టాలు గట్టెక్కినట్టే. కొన్ని రోజుల తర్వాత రంగమ్మ ఇంటి ముందు ఇప్పుడది ఒక చిన్న హోటల్లాగా మారింది. జనం క్యూలో నిలబడి ఉన్నారు. రామయ్య డబ్బుళ్ళెక్కిస్తున్నాడు, రంగమ్మ కూర వడ్డిస్తోంది. రంగమ్మ, చూస్తుండగానే కాలం ఎంత మారిపోయిందో చూడు. ఒకప్పుడు మందులు కొనడానికి రూపాయి లేక ఏడ్చాం. ఈరోజు మన బొట్టి కూర కోసం పక్క ఊళ్ల నుంచి కూడా జనం బండ్లు వేసుకుని వస్తున్నారు. భగవంతుడు మన కష్టాన్ని గుర్తించాడే. నిజమే ముసలోడా, నిజాయితీగా కష్టపడితే ఆ దేవుడు ఎప్పుడూ చెయ్యి విడవడు. రోజుకి 500 రూపాయలు సంపాదించడమే కష్టమనుకున్న చోట ఇప్పుడు రోజుకి వేలల్లో వ్యాపారం సాగుతోంది. మన అప్పులన్నీ తీరిపోయాయి. నీ ఆరోగ్యం కూడా బాగుపడింది. అంతకంటే నాకింకేం కావాలి? రంగమ్మ, నీ దెబ్బకి నా దగ్గర మేకల బోటికి బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఊర్లో నాటుకోడి కూర కంటే నీ బోటి కూరకే ఎక్కువ పేరు వచ్చింది. నీ పట్టుదలకు నా జోహార్లమ్మా. అంతా నీ సాయమే శ్రీనుగారు. నాడు మీరు అప్పుగా బోటి ఇవ్వకపోతే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు. కష్టకాలంలో సాయం చేసిన మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోను. రంగమ్మ, రామయ్యల హోటల్ దెబ్బకి సూరి చేసిన చెడు వ్యాపారాల వల్ల అతని ఆస్తి అంతా పోయింది. ఇల్లు జప్తు అయింది. సూరి, లక్ష్మి చినిగిన బట్టలతో, ఆకలితో అలమటిస్తున్నారు. చూశారా అండి, మన జాతకం ఎలా తలకిందులైందో? జూదంలో, రేసుల్లో ఉన్న ఆస్తి అంతా పోగొట్టారు. ఉన్న ఇల్లు కూడా వేలానికొచ్చేసింది. తినడానికి తిండి లేదు, ఉండటానికి నీడలేదు. మనల్ని అడుక్కునే స్థితికి తెచ్చాడు ఆ దేవుడు. నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు తెలుస్తోంది లక్ష్మి. కన్న తల్లిదండ్రులను బయటకు గెంటి వాళ్ళు చావు బతుకుల మధ్య ఉంటే ₹1 ఇవ్వలేదు. ఈరోజు ఆ దేవుడు మనల్ని రోడ్డున పడేశాడు. అమ్మా నాన్న ఏమో కష్టపడి ఊర్లోనే పెద్ద పేరు సంపాదించారు. మనం మాత్రం ఉన్నదంతా పోగొట్టుకుని భిక్షగాలమయ్యాం. అవునండి, నా పొగరు వల్లే ఈరోజు ఈ గతి పట్టింది. నాడు మీ అమ్మ కాళ్ళు పట్టుకుని వేడుకున్నా నేను కనికరించలేదు. ఇప్పుడు మనం ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళగలం? వాళ్ళు మనల్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. రానివ్వకపోయినా పర్వాలేదు, వెళ్ళి వాళ్ళ కాళ్లమీద పడి క్షమాపణ అడుగుదాం. నాడు నాన్నని మందుల కోసం ఏడిపించాను. ఈరోజు నా పిల్లలకి తిండి పెట్టలేకపోతున్నాను. పద, అమ్మ దగ్గరికే వెళదాం. రామయ్య, రంగమ్మ హోటల్ వెళ్లడానికి సిద్ధమవుతుండగా సూరి, లక్ష్మి కన్నీళ్లతో వచ్చి వారి కాళ్లపై పడతారు. అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను పాపాత్ముణ్ణి. నిన్ను, నాన్నని ఇంట్లో నుంచి తోసేసి పెద్ద తప్పు చేశాను. నా ఆస్తి అంతా పోయింది. ఇల్లు జప్తు అయింది. నా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారమ్మా. నన్ను క్షమించి ఏదో ఒక మూలన పడి ఉండటానికి చోటివ్వు. అత్తమ్మగారు, నా పొగరు అణిగిపోయింది. నాడు మిమ్మల్ని 500 కోసం హింసించాను. ఇప్పుడు నా పిల్లలకు ఒక్క పూట అన్నం పెట్టే గతి లేదు. మమ్మల్ని మీ హోటల్లో పనివాళ్లుగా అయినా ఉంచుకోండి, పాత్రలు కడుగుతాం. ఒరేయ్ సూరి, ఇప్పుడొచ్చారారా మమ్మల్ని వెతుక్కుంటూ? నాడు నేను రోగంతో చస్తుంటే మా శనిదేవతలాగా నిలబడకు అని తోసేశారు కదా. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారు? మిమ్మల్ని చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది. వెళ్ళిపోండిక్కడ్నుంచి. ఊరుకో ముసలోడా, కన్నపేగు కదా. వాళ్ళు ఎంత తప్పు చేసినా మన రక్తమే కదా. రంగమ్మ లోపలికి వెళ్లి ఒక పాత మూట తెచ్చి సూరి చేతిలో పెడుతుంది. అందులో ఇల్లు విడిపించడానికి సరిపోయేంత డబ్బు, అలాగే కొడుకు పేరు మీద రాసిన ఆస్తిపత్రాలు ఉంటాయి. అమ్మా, ఇదేంటమ్మా, ఇంత డబ్బు నీ దగ్గర ఎలా ఉంది? పైగా ఈ పత్రాలేంటి? నాయనా సూరీ, మీరనుకుంటున్నట్టు నేనీ హోటల్ పెట్టింది కేవలం మన కడుపు నింపుకోవడానికి మాత్రమే కాదు. మీ నాన్న ప్రాణం కాపాడటానికి నా గాజులమ్మినప్పుడే నాకర్థమైంది డబ్బు విలువ ఏంటో. నువ్వు చెడు తిరుగుళ్ళు తిరుగుతూ, వ్యాపారంలో నష్టపోతూ, ఇల్లు వేలానికొస్తుందని నాకు ముందే తెలిసింది. నీకు ముందే తెలుసా అమ్మా? అవునురా, నీ పెళ్ళం పొగరుతో మిడిసిపడుతున్నప్పుడే
నువ్వు ఏ రోజుకైనా రోడ్డున పడతావని ఊరి సర్పంచ్ నాతో చెప్పారు. నాడు నువ్వు మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినప్పుడు నేను ఏడ్చింది మన కష్టం చూసి కాదురా, త్వరలోనే నా కొడుకు రోడ్డున పడబోతున్నాడనే బాధతో. ఈ బోటి కూర వ్యాపారంలో వచ్చిన ప్రతి రూపాయిని దాచి నువ్వు తాకట్టు పెట్టిన మన పాత ఇంటిని, నీ బ్యాంక్ బాకీలను నేనే రహస్యంగా సర్పంచ్ ద్వారా తీర్చేశాను. ఈ పత్రాలు చూడు. నీ ఇల్లు ఇప్పుడు నీ పేరిట విడిపించబడింది. అమ్మా, ఎంత పెద్ద మనసమ్మా నీది! మేం నిన్ను చావుకి దగ్గర చేస్తే నువ్వు రాత్తరింబవళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుతో మా భవిష్యత్తును కాపాడావా? మేం నీ కాలిగోటికి కూడా సరిపోమమ్మా. అత్తమ్మగారు, కన్నతల్లి ప్రేమ అంటే ఏంటో ఈరోజు తెలిసింది. మిమ్మల్ని దైవంతో సమానంగా పూజిస్తామత్తమ్మగారు. తల్లిదండ్రుల కోపం నీటిమీద బుడగలాంటిదిరా. కొడుకు తప్పు చేస్తే క్షమించడమే తల్లి నైజం. ఇప్పటికైనా తెలుసుకున్నారు, అది చాలు. పదండి, అందరం కలిసి వేడివేడిగా బోటీకూర తిందాం. మన కష్టాలు తీరిపోయాయి. ఇకనుంచి మన ఇంట్లో సంతోషాల వెలుగులే. అందరూ సంతోషంగా లోపలి వెడతారు. కష్టమనే వర్షం కురిసినప్పుడు అధైర్యపడకుండా చేసే నిజాయితీగల శ్రమే మనిషిని నిలబెడుతుంది. అలాగే తల్లిదండ్రుల ప్రేమ సముద్రం లాంటిది. కడుపున పుట్టిన పిల్లలు కన్నవారిని రోడ్డున పడేసినా ఆ కన్నపేగు మాత్రం కొడుకు కష్టాల్లో ఉంటే తన సర్వస్వాన్ని ధారపోసి కాపాడుకుంటుందే తప్ప ఎప్పటికీ వారి చెయ్యిని వదిలిపెట్టదు.